సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో జడ్జిలుగా నియామకానికి తెలుగులో ప్రావీణ్యం అవసరమే. తెలంగాణలో జడ్జిలుగా ఉండాలంటే వాళ్ళకి తెలుగులో ప్రావీణ్యం ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. తెలుగు కంపల్సరీ రావాలంట జడ్జిలకి. కంపల్సరీ అంటే కనీసం జ్యుడిషియల్గా ముందరికి ఎవరైనా ముందట హాజరుపరిచినప్పుడు వాడు చెప్పే బాధ మీకు కరెక్ట్గా అర్థం కావాలి కదా అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. తెలంగాణలో జడ్జిలుగా నియామకానికి తెలుగులో ప్రావీణ్యం అవసరమే. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణకు విముఖత. తెలంగాణ రాష్ట్ర న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులుగా నియమితులయ్యే వారికి తెలుగులో ప్రావీణ్యం ఉండటం తప్పనిసరి అర్హతగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ ఉత్తర్వులు అనేది మేము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు చెప్పేసింది. ఏంది? తెలంగాణ రాష్ట్ర న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులుగా నియమితులయ్యే వారికి తెలుగులో ప్రావీణ్యం ఉండడం తప్పనిసరి అర్హతగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖచ్చితంగా తెలవాలి. అయితే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారించడానికి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. మేము దీని విచారణ ఏమన్నది? ఎందుకు? తెలంగాణ జ్యుడిషియల్ సర్వీసెస్ అండ్ కేడర్ రూల్స్ 2023లో ఉర్దూలో ప్రావీణ్యాన్ని గుర్తించకపోవడాన్ని సవాల్ చేస్తూ మహమ్మద్ షుజద్ హుస్సేన్ అనే వ్యక్తి తొలుత హైకోర్టును ఆశ్రయించగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను సమర్థిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సివిల్ జడ్జీల నియామకానికి తప్పనిసరిగా తెలుగు ప్రావీణ్యం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని సమర్థించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. ఇక్కడ ఉర్దూను మినహాయించలేదు, తెలుగు కూడా అవసరం అని చెప్పారు. అందువల్ల ఈ పిటిషన్పై విచారణ చేపట్టలేమని ధర్మాసనం పేర్కొన్నది. సో ఉర్దూనే మినహాయించలేదు, తెలుగును కూడా అవసరమని చెప్పారు అని చెప్పేసి అంటారు. జ్యుడిషియల్ సర్వీసెస్ పోస్టులు ఆశించేవారు తప్పనిసరిగా తెలుగులో మాట్లాడగలగాలన్న నిబంధనలు 2023 జూన్ నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ నియామక పరీక్షల్లో ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువదించే విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఉర్దూ రెండో అధికార భాషగా ఉందని, అందువల్ల తాను ఉర్దూ మీడియంలో చదువుకున్నానని, కాబట్టి ఉర్దూలోనూ పరీక్ష రాసే వెసులుబాటు కల్పించాలని పిటిషనర్ కోరారు. ఆయన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్రంలో విస్తృతంగా మాట్లాడే భాష తెలుగే కాబట్టి సివిల్ జడ్జిలుగా నియమితులయ్యే వారికి తెలుగులో ప్రావీణ్యం ఉండాలన్న ప్రభుత్వ నిబంధనను సమర్థించింది. సో మొత్తంగా తెలంగాణలో జడ్జిలుగా ఉండాలంటే తెలుగులో ప్రావీణ్యం ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళిన వాళ్ళకి దాన్ని మేము విచారణ చేయము, అది వాస్తవమే, ప్రభుత్వ ఉత్తర్వులు మేము జోక్యం చేసుకోమని చెప్పేసి కూడా సుప్రీం చెప్పింది. మొత్తంగా తెలంగాణలో జడ్జీల నియామకానికి తెలుగులో ప్రావీణ్యం అయితే ఖచ్చితంగా అవసరమే అని చెప్పి